మంచివాడు అనుకుని పిల్లలిచ్చాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పాపం అల్లుడు కదా అని టీడీపీ పార్టీలో చేర్చుకొని పార్టీలో హోదానిచ్చి మంత్రి పదవిని కూడా ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. కానీ చంద్రబాబు గారికి సరిపోలేదు. చంద్రబాబు గారి కన్నేమో ఎన్టీఆర్ గారి కుర్చీ మీద పడింది. అంతే, కళ్ళార్పకుండానే పట్ట పగలే ఆయన కుర్చీని, ఆయన అధికారాన్ని, ఆయన పార్టీని కాజేశాడు చంద్రబాబు గారు. పాపం ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ పార్టీ నుంచి ఎన్టీఆర్ గారినే వెలేశారు చంద్రబాబు గారు. తీరా అంతా చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని చంద్రబాబు గారు ఏం చేశారా అని ఆలోచిస్తే వ్యవసాయము దండగా అన్నాడు, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుంది అని చెప్పాడు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు, ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు అని చెప్పారు. విద్యార్థులు వచ్చి ముఖ్యమంత్రి గారు మాకు స్కాలర్షిప్ ఇవ్వండి అంటే చంద్రబాబు గారు పాపము వాళ్ళని లాఠీలతో కొట్టించి స్కాలర్షిప్లు కాదు కదా కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లేది పేద ప్రజలని తెలిసి పాపము వారికి ఉచితంగా వైద్యం చేయాల్సిన ఆలోచనలు చేయకుండా వారి దగ్గర నుంచి కూడా, పేదవారి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన గనుడు చంద్రబాబు గారు. ఎవరైనా వచ్చి అయ్యో నా భర్త చనిపోయాడు నాకు పెన్షన్ కావాలి అంటే మీ ఊర్లో పెన్షన్ అందుకుంటున్న వారు ఎవరైనా చనిపోతే ఆ లిస్టులో అప్పుడు నిన్ను చేరుస్తామని చెప్పేవారు చంద్రబాబు గారి హయాంలో. అంగన్వాడీ మహిళలని అయ్యా మాకు వేతనాలు పెంచండి అంటే గుర్రాలతో తెక్కించిన గనుడు చంద్రబాబు గారే. పేదలని, రైతులని పురుగుల్లో చూశాడు చంద్రబాబు గారు. లక్షల కొద్ది ప్రజలు మన రాష్ట్రంలో పనులు లేక గ్రామాలను, కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులు అవి. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసిన గనుడు ఈ చంద్రబాబు గారే. వరల్డ్ బ్యాంక్ తో ప్రతి సంవత్సరము నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారే. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు కూడా ఈ చంద్రబాబు గారే. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి ఎట్లయినా కట్టాల్సిందే అని రైతుల మీద ఒత్తిడి తెస్తే పాపం రైతులు అయ్యా ఇప్పటికే కరువుతో అల్లాడిపోతున్నాము, మేము ఈ కరెంటు ఛార్జీలను కట్టలేము అంటే వారి మీద కేసులు పెట్టి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టి వారి మీద ఎంతో ఒత్తిడి తెస్తే పాపము రైతులంతా అల్లాడిపోయిన రోజులవి. చంద్రబాబు గారి హయాంలో కరెంటు ఛార్జీలు కట్టని వాళ్ళ మీద ఇళ్ల మీద పడి వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోయారు. మగవాళ్ళని లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టిన రోజులవి. ఈయన కరెంటు ఛార్జీలను పెంచితే అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 13 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఆఖరి రోజున ఆందోళనలు జరిగి బషీర్బాగ్ లో కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో వారిని పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన రైతు కుటుంబాలని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసులని పరామర్శించాడు చంద్రబాబు గారు. అంతటి గనుడు ఈ చంద్రబాబు గారు. 2 ఎకరాలతో మొదలు పెట్టారు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసి
లక్షల కోట్లు విలువ చేసే భూములని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు గారు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బిళ్ళలా ఆయన బినామీలకి ఆయన అనుకూలస్తుకి ఇచ్చేస్తున్నారు చంద్రబాబు గారు. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని చంద్రబాబు గారి అవినీతి మీద ఒక పుస్తకమే రాశారు. ఎన్టీ రామారావు గారైతే చంద్రబాబుకు మించిన అవినీతి పరుడే లేడని ఆయన పేర్కొన్నాడు. చంద్రబాబు గారి గురించి ఇంకో మాట కూడా అన్నారు ఎన్టీ రామారావు గారు. ఈ నక్కజిత్తుల చంద్రబాబు చంద్రబాబుకి ధనకాంక్ష, పదవి వ్యామోహము, రంగులు మార్చటము ఈయన రక్తంలోనే ఉంది అని నేను అనటం లేదు. ఎన్టీ రామారావు